ఉపదేశాలను రాసినప్పుడు నాకు మొట్టమొదటి వచ్చిన స్ఫురణ, కానీ అందులో ఏ బరువు లేదు. ఒకవేళ జరిగినా ఓకే, జరగకపోయినా అనుకున్నది. ఆ వేప చెట్టు ఈ వేప చెట్టు ఎక్కడో చోట ఈ పుస్తకాన్ని ఊరికే రమణ మహర్షి సమక్షానికి కాస్త దగ్గర అన్న భావన తప్ప అంతకుమించి ఏమీ లేదు. సో ఆశ్రమం వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు శ్రీధర్ గారి వల్ల. కాకపోతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తీయాలంటే ఇంకా పర్మిషన్ వాళ్ళ ఆఫీస్లో పనుల్లో ఉంటారని ఆ చెట్టు అయినా ఈ చెట్టు అయినా ఒకటే అని ఇక్కడ తీస్తున్నా. సో ఇది రమణ మహర్షికి సంబంధించిన ఉపదేశ సారము. రమణ మహర్షి ఆఫీస్ వాళ్ళు కూడా చూసి బాగానే ఉందని అప్రూవ్ చేశారని కాదు, వాళ్ళ యాక్సెప్టెన్స్ దీనికి దొరికింది. శ్రీధర్ గారు అన్నారనమాట, రమణ మహర్షి ఆఫీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి రమణ మహర్షి ఆశీర్వాదం ఉన్నట్టు ఆయన భావన. అది మంచి భావనే కాబట్టి దాన్ని అంగీకరిస్తూ ఊరికి ఫార్మల్గా అందరం మిత్రులమంతా కూర్చొని దీన్ని మరొకసారి రమణ మహర్షికి కొంచెం దగ్గరగా, అంటే ఫిజికల్ రియాలిటీకి దగ్గరగా దీన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఒక భావన అంతే. సో ఇక్కడి నుంచే రమణ తాతకి, అట్లాగే అరుణాచలానికి, అరుణాచలేశ్వర శివునికి, ఇక్కడ ఉన్న అద్భుతమైన మనిషి చేత మరకలంటది గిరికి, ఆ తర్వాత అన్ని చోట్ల పరుచుకున్న ఆకాశానికి, నీలకి, తర్వాత ఎలాంటి కల్మషం లేని హృదయాలందరికీ దీన్ని నేను సమర్పిస్తున్నా. ఇది రాసింది నేను కానీ నాది కాదు ఇది. దీని ద్వారా వచ్చే డబ్బు నేను కొంత తీసుకోవచ్చు, అది వేరే సంగతి. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆన్ ఇట్. దీన్ని ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు, ఎవరైనా ఇది నాదని చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ నో కాపీ రైట్స్. దీంట్లో కాస్త ఆనందానికి ద్వారం ఉందనేది ఒక అనుభవసారం, ఎవరి ఛాయిస్ వాళ్ళది అది. సో ఇక్కడ ఇలా కూర్చొని నిశ్శబ్దంగా డిస్టర్బ్ కాకుండా చేయడం అనేది బాగుంది అంతే ప్రస్తుతానికి. ఇంకనమ్మా, యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే, చాలా సంతోషం.